ఫైనలీ అల్లు అర్జున్ గారికి అయితే బెయిల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడే అఫీషియల్ గా విచారణ మొత్తం అయితే కంప్లీట్ అయితే చేసుకున్నారు. అండ్ అల్లు అర్జున్ గారికి అయితే ఇంటర్మ్ బెయిల్ అయితే రావడం అయితే జరిగింది. అంటే ఈ బెయిల్ వచ్చేసి అయితే 4 వీక్స్ మాత్రమే ఉంటుంది. 4 వీక్స్ తర్వాత మళ్ళీ వచ్చి అయితే అరెస్ట్ అయితే చేస్తారు. మళ్ళీ కోర్టుకు అయితే అటెండ్ అవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మొత్తం అసలు కథ ఏంది, అసలు ఏం జరగబోతుంది, నెక్స్ట్ అల్లు అర్జున్ గారి పరిస్థితి ఏంది, మొత్తం దాని గురించి వీడియోలో మాట్లాడదాం. అసలు ఇది చెప్పాలంటే ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ గా ఒక మేనర్ గా చెప్పాలంటే పద్ధతిగా జరిగిపోయే ప్రాసెస్ ఇది. నేను గవర్నమెంట్ బ్లేమ్ అయితే చేయట్లేదు, చెప్తున్నా పాయింట్ ఆఫ్ వ్యూ. మీరు నార్మల్ గా వెళ్ళి అల్లు అర్జున్ గారికి విచారణ చేయొచ్చు, లేకుంటే అల్లు అర్జున్ గారి మీద క్వశ్చన్స్ అడగొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగి దాదాపు 10 రోజుల వరకు అయితే జరుగుతుంది. ఇన్సిడెంట్ జరిగిన ఇన్ని రోజులకి అండ్ అది కూడా అల్లు అర్జున్ గారి ఇంటి బెడ్రూమ్ లోకి వెళ్లి మరి అల్లు అర్జున్ గారిని బయటకు తీసుకొని రావడం అనేది చాలా అంటే చాలా బాధాకరం అని చెప్పాలి. ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లవర్ గా, ఒక తెలుగు ఫిలిం లవర్ గా ఇలాంటివి చూడడం అయితే నేను అసలు సహించలేకపోతున్నా. గవర్నమెంట్ ఏం చేయాలి, ప్రజలకు ఏదైనా జరిగితే దాని మీద యాక్షన్ అనేది తీసుకోవాలి. ఏదైనా నిజం చెప్పాలని ఇప్పుడు ఒక ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఎన్ని ట్వీట్లు వేస్తున్నారు, ఇది జరిగినప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఇది జరిగినప్పుడు మీరు ఏం చేశారు, ఇది జరిగినప్పుడు ఏం చేశారు, అక్కడ అలా జరిగినప్పుడు ఏం చేస్తారని కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వీళ్ళందరూ ఇన్ని ట్వీట్లు వేస్తున్నారు గారు. వాటన్నిటికీ ఆన్సర్ ఈ తెలంగాణ గవర్నమెంట్ కానీ తెలంగాణ పోలీస్ కానీ ఏం చేస్తున్నారు, వాటి మీద రియాక్షన్ మీరు కోట్ చేయొచ్చు కదా. అక్కడ ఉన్న కేటీఆర్ ట్వీట్ కి మీరు చెప్పొచ్చు కదా, వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు కదా. అవేం చేయదు, అదేం చేయరు. ఎందుకంటే అవి చేస్తే పెద్ద అటెన్షన్ అయితే ఉండదు. ఫిలిం ఆర్ట్స్ అయితే టార్గెట్ గా అయితే పెట్టుకుంది గవర్నమెంట్ అని చెప్పి క్లియర్ గా అర్థమవుతుంది. మొన్న రీసెంట్ గా చూసాము హైడ్రా అనే ద్వారా అల్లు అర్జున్ గారు, నాగార్జున గారిది ఒకటైతే ఫంక్షన్ హాల్ అయితే ఎట్లా కూల్ చేశారో, కూల్ చేసి కూడా పర్లేదు, దాని పెద్ద అడవిడి చేసి మరి అయితే కూల్చేయడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు అదొకటే మ్యాటర్ అనుకుంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టైర్ 1 హీరోస్ లో ఇప్పటి వరకు ఏ స్టార్ హీరో కూడా ఇలాంటి అవమానం అయితే జరగలేదనే చెప్పాలి. అండ్ అలాంటి ఇన్సిడెంట్స్ జరగడం మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి కొత్త కూడా కాదు, చాలా అయితే జరిగాయి. బట్ వాడు అన్నిటి జరిగిన దానికి అప్పుడున్న గవర్నమెంట్ ఎలా యాక్షన్ తీసుకుంది అండ్ ఎలా వాళ్ళు అనేది కూడా పోలీసులు అయితే పరిగణించాలి. అండ్ ఇంకొకటి అల్లు అర్జున్ గారి అరెస్ట్ చేయడం తప్పు కాదని, తను ప్రీమియర్స్ కి వెళ్ళడం తప్పే, అక్కడ ఉన్న జనాల్ని కంట్రోల్ చేయలేకపోవడం, అక్కడ మీ థియేటర్ మేనేజ్మెంట్ తప్పే, పోలీసు సరైన ప్రొటెక్షన్ ఇవ్వకపోవడం పోలీసులు తప్పే. అందరిది తప్పు ఉన్నప్పుడు ఒక్క వ్యక్తిని ఎలా బ్లేమ్ చేస్తారు మీరు అందరూ చెప్పండి. ఒక్క వ్యక్తి తప్పు కాదు కదా అది. ఇప్పుడు అల్లు అర్జున్ గారు వస్తున్నారని చెప్పి ముందే స్టేట్ పోలీసులు అందరూ కూడా ఇన్ఫార్మ్ అయితే చేస్తారు. ప్రీమియర్స్ కి హీరోయిన్ కాస్ట్ అండ్ మొత్తం వస్తున్నారు అని చెప్పి అన్నప్పుడు మీరు పర్మిషన్ వేసి స్టాంప్ కూడా కొట్టారు. ఇప్పుడు సందే థియేటర్ వాళ్ళు ఒక లేఖ కూడా రిలీజ్ చేశారు. ఆ లేఖ ప్రకారం మీరు పర్మిషన్ గ్రాంటెడ్ చేసినట్లే. అంటే అల్లు అర్జున్ వస్తున్నాడు అంటే ఒక స్టార్ హీరో ఒక మూవీ చూడడానికి థియేటర్ అయితే వస్తున్నాడు, అది కూడా అందరికి చెప్పొస్తున్నాడు అంటే జనాలు ఎట్లా ఎక్కువగా వస్తారు. దాన్ని మీరు కంట్రోల్ చేయలేనన్నప్పుడు ముందే పర్మిషన్ అనేది రద్దతి చేసేయాలి. ఇలాంటి పర్మిషన్ మేము ఇవ్వలేము, మేము కంట్రోల్ చేయలేమని చెప్పి మాట్లాడాలి. అదేం చెప్పకుండా పర్మిషన్ మీద స్టాంప్ కొట్టి తర్వాత మేము పర్మిషన్ హీరోని రావద్దని చెప్పాము అన్నానికి ఎంతవరకు కోట్ల వాదనలు ఇవేంటి, మేము హీరోని రావద్దని చెప్పాము, పర్మిషన్ మీరు ఇచ్చారు కదా, మరి అలాంటప్పుడు మళ్ళీ హీరోని ఎందుకు రావద్దని అంటారు? పర్మిషన్ అప్పుడే చెప్పాలి, హీరోని అయితే మేమైతే రానియం, లేకుంటే పర్మిషన్ అయితే ఇవ్వమని చెప్పి. అండ్ ఇది ఒకటి ఇక్కడ గవర్నమెంట్ క్లియర్ గా విజిబుల్ అయితే అవుతుంది. అందుకే ఈ రోజు ఇంటర్వ్యూ బెయిల్ అయితే రావడం మీద జరిగింది. అండ్ ఇంకోటి ఇవన్నీ జరిగింది, ఇప్పుడు అక్కడ ఉన్న జనాలు కంట్రోల్ చేయలేకపోయారు, పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. అక్కడ ఉన్న థియేటర్ మేనేజ్మెంట్ టికెట్ లేకుండా కొంతమంది ఫ్యాన్స్ థియేటర్ లో అలో చేశారంటారు. థియేటర్ మేనేజ్మెంట్ కూడా తప్పు కూడా ఉంది. వీళ్ళందరి తప్పు ఉన్నప్పుడు అల్లు అర్జున్ ఒక్కరిని అరెస్ట్ చేయడం ఏంటి? అల్లు అర్జున్ ఒక స్పెషల్ అట్రాక్షన్ గా మీకు కనిపిస్తున్నాడు అని చెప్పి తీసుకెళ్లి అరెస్ట్ చేయడం అనేది చాలా అంటే చాలా తప్పు. అండ్ ఇంకోటి దీంట్లో రేవంత్ రెడ్డి గారిని కూడా తప్పుగా మనం అనాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే తను కూడా క్లియర్ గా మాట్లాడుతున్నాడు, సెలబ్రిటీ అయినా రాజనాయకుడైనా ఎవరైనా గవర్నమెంట్ కి ఒకే లెక్క అని చెప్పి. అది ప్రూవ్ చేయడానికి మాత్రమే. అంతకు ముందు మన బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ అయినా గానీ అండ్ ఇప్పుడు అల్లు అర్జున్ అయినా గానీ ప్రతి ఒక్కరిని కూడా గవర్నమెంట్ అందరు ఈక్వల్ గా మేము చూస్తున్నామని చెప్పడానికి కోసం ఇలాంటి అరెస్ట్లు అయితే చేస్తున్నారు. అండ్ ఇలాంటి సెన్సేషన్ అయితే 3 months కి ఒకసారి 4 months కి అయితే మనకి వినిపిస్తున్నాయి మీడియాలో. అండ్ రీసెంట్ గా చూసాం నాగార్జున గారిది ఎట్లా హైడ్రా జరిగిందో డ్రామా, అండ్ ఇప్పుడు ఇది అల్లు అర్జున్ గారి కూడా జరిగింది. సో ప్రతి 6 నెలలకు ఒకసారి ఇలాంటిది అయితే ఒకటి జరుగుతూ ఉంటుందని చెప్పి అఫీషియల్ గా అయితే మనకి వినిపిస్తుంది. అండ్ ఇంత ముందు టీఎస్ గవర్నమెంట్ అయినా కానీ కేటీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా బెనిఫిషియల్ పర్మిషన్ అయితే ఇవ్వలేదు. ఈ గవర్నమెంట్ ఫస్ట్ టైం పర్మిషన్ ఇవ్వడం గవర్నమెంట్ చేసిన పెద్ద తప్పు కూడా అని చెప్పాలి. వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వకపోయి ఉంటే బాగుండేదేమో, ఇచ్చినందుకు ఇలాంటివి జరిగాయి కదా. పర్మిషన్ వాళ్ళు ఇవ్వకపోతే ఇలాంటివి జరుగుండేవే కాదు. సో గవర్నమెంట్ ది పర్మిషన్ ఇచ్చినప్పుడు సూపర్ గా పొగిడాము. ఇప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం వల్ల ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి గవర్నమెంట్ ని కూడా మనం తప్పు పట్టలేము కదా. ఇంత ముందు ఏ గవర్నమెంట్, కేటీఆర్ గవర్నమెంట్, కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇలాంటి పర్మిషన్ ఇచ్చేవి కాదు. ఈ గవర్నమెంట్ ఫ్యాన్స్ కోసం, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం అని చెప్పి పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి మనం దాన్ని తగ్గగా మనం మూవీని చూసి ఎంజాయ్ చేయొచ్చు. బట్ అల్లు అర్జున్ గారు అక్కడికి వెళ్ళడం, ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే జరగడం అయితే జరిగింది. అండ్ సో ఇలాంటి పర్మిషన్ కూడా ఇంకా గవర్నమెంట్ ఇవ్వదు అని చెప్పేసి అఫీషియల్ గా చెప్పడం కూడా జరిగింది. సో ఇక్కడ ఈ విషయంలో ఎటువంటి తప్పు, ఎవరిది తప్పు కాదని చెప్పి ఎవరి గురించి మనం మాట్లాడలేము. మీకు ఎవరిది తప్పు అనిపిస్తుంది? అండ్ అల్లు అర్జున్ గారికి అయితే ఇప్పుడు అఫీషియల్ గా బెయిల్ అయితే ఉంది. నా పాయింట్ ఆఫ్ ఈ 2 మాటలు చెప్పాలనుకున్నాను, ఈ 2 మ్యాటర్స్ అయితే చెప్పాను అనుకుంటున్నాను. క్లియర్ గా విజిబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ తప్పు అనేది మ్యూచువల్ గా ఉన్నప్పుడు, అందరి సైడ్ ఉన్నప్పుడు ఒకరిని క్వశ్చన్ చేయడం, ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం అనేది చాలా తప్పు. అండ్ ఇదే నేనైతే పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ మీరు పోలీసులు అక్కడ కోర్టులో ఏం చేస్తున్నారంటే, న్యాయవాదులు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏం చెప్తున్నారంటే, మేము అల్లు అర్జున్ వెళ్ళొద్దని చెప్పాము థియేటర్ కి, ఆయన కూడా వచ్చాడని చెప్పి అంటున్నారు. బట్ దాని మీద అక్కడ ఉన్న నిరంజన్ రెడ్డి గారు అండ్
అండ్ అల్లర్జున్ గారు న్యాయవాది వాదించడం అయితే జరిగింది. అలాంటి ముందే చెప్పినప్పుడు ముందే పర్మిషన్ ఎందుకు ఇచ్చారు, స్టాంప్ ఎందుకు వేశారు, ఇలాంటి వాటి మీద చాలా తీర్పు తర్వాత అయితే ఫైనల్ గా అయితే ఇంటర్మ్ బెయిల్ అయితే వచ్చింది. మరి చూద్దాం ఇది ఎంతవరకు కొనసాగుతుంది అనేది అయితే. అండ్ పెద్దగా ఏం జరగదు, లైట్ అయితే తీసేసుకుంటారు అండ్ దీన్ని పెద్దగా ఫోకస్ చేయరు. చెప్తున్నా కదా 6 months ఒక అటెన్షన్ అయితే కావాలి గవర్నమెంట్ ఉందని చెప్పి, దాని గురించి జరుగుతుంది అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ అయితే చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్